పెద్దపల్లి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. జూలపల్లి మండలం వడుకాపూర్లోని గొల్లవాడలో భారీ వర్షాలకు ఇండ్లలోకి వర్షం నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పుడు వర్షం పడినా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. 2-3 సార్లు గ్రామ పంచాయతీ కార్యదర్శికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని స్థానికులు మండిపడుతున్నారు. మోటార్ల సాయంతో నీరును బయటకు పంపిస్తామని హామీ ఇచ్చిన ఇంతవరకు చేయలేదని వాపోయారు. వర్షం పడినప్పుడు చుట్టుపక్కల నీరు నిలవడంతో దోమల బెడతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడి విషజ్వరాల బారిన పడుతున్నారు. వర్షం ఎప్పుడు పడినా ఇదే పరిస్థితి నెలకొందని అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు మేల్కొని సమస్యలను పరిష్కరించాలని కోరారు. మాకు నీళ్లు బాగా నెల రోజుల బట్టి నీళ్లు వాన కొట్టిన కొద్దీ సెప్టింగ్ ట్యాంకులు నిన్నాయి. వర్షానికి వరద వస్తుంది. డెంగ్యూ జ్వరాలు, పాములు, తేళ్లు ఇవన్నీ వస్తానే. నెల రోజుల ఎన్నిసార్లు అప్లికేషన్ ఇచ్చినా ఎన్నిసార్లు చెప్పినా కానీ వాళ్ళు పట్టించుకుంటలేరు, ఎవరు వస్తలేరు. కలెక్టర్కి చేసినాము, ఎంఆర్ఓ చేసినాం, ఎంపీడీఓ చేసినాం, ఈ కార్యదర్శి చేసినాం. వీళ్ళందరూ చేసినా ఎవరు వస్తలేరు. లాఠీలు నిన్నే ఆడోళ్ళకు బాగా ఇబ్బంది అవుతుంది పోవటానికి. మొగోళ్ళు ఎటో పోతారు కానీ ఆడోళ్ళు ఏడపోతారు. మీరు కంపల్సరీ పట్టించుకొని చేయాలి. నీళ్ళు దంగగొట్టాలి, ఇవన్నీ చేయాలి. వర్షం పడి మొత్తం అక్కడ ఉన్న పాడుపడ్డ భూములలో నీళ్ళు ఆగినాయి. నీళ్ళు ఆగి మొత్తం అవన్నీ కక్కుకుంటే ఇటేస్తాని ఎవరు పట్టించుకోవట్లేదు. ఆ నీళ్ళతో పాటుగా అవిటి పాములు కూడా వారు కూడా వస్తాయి. తేళ్లు, పాములు వస్తాయి. సెప్టిక్ ట్యాంకులు నిండి మొత్తం ఆ సెప్టిక్ ట్యాంకుల నీళ్ళు కూడా మొత్తం ఆకితక్కేలా గచ్చు నుంచి ఎక్కిన నీళ్ళు అవన్నీ వారక వేరే నీళ్ళు పట్టి కడుక్కుంటూ పోసుకుంటా. ఈ నీళ్ళకు మాత్రం ఏ గ్రామ పంచాయతీ కూడా పట్టించుకోవట్లేదు. మేడలు వచ్చారు, మేడలు పట్టించుకోవట్లేదు. పోతే ఎంపీడీ పట్టించుకోలేదు. అందరూ తీసిపోతారు కానీ దీని గురించి అయితే పట్టించుకోవడం అయితే లేదు. మరి ఎండు కూలుతాయి. మొత్తం సెప్టిక్ ట్యాంకులు మొత్తం నిన్న బయటికి వెళ్తారని నీళ్ళు ఆ వాసనకు భరించలేక మేము బయటికి వెళ్ళాం. దీని గురించి ఇది చరిత్ర మీరు వచ్చి చూడాలి. దయచేసి స్పెషల్ ఆఫీసర్ కానీ, ఎంపీడీఓ కానీ, ఎమ్మెల్యే కానీ, ఎవరు కానీ అందరూ వచ్చి చూసిపోవాలి. మేము చెప్పేదే అర్థం. ఎందుకంటే మాకు బాగా పాన భయం ఉన్నది. నీళ్ళతో అంత గబ్బు వాసన వస్తాయి. ఆ నీళ్ళని మీరు గమనిస్తే, మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. మాకన్నా ఎక్కువ అబ్బాకి ఇక్కడ ఎందుకు మిగులుతారని మీరే అంటారు. ఈ నీళ్ళు నిలబడగొడతారు. ఆ నీళ్ళని తీసి మీరు దాన్ని పడగొట్టే ప్రయత్నం చేయండి. ఈ వాసన మేము భరించలేము. हमें जाको कहीं में सोती